చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. ఇందాక మీరు మీరు అన్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది. మనము రోజు సంకల్పం చెప్పేటప్పుడు మేరోహ దక్షిణ దిగ్భాగే అంటాం, అవునా? తర్వాత మిగతావన్నీ చెప్తాం, జంబూ ద్వీపే భరతవర్ష భరత. ఎందుకు చెప్పాలి మేరోహ దక్షిణ దిగ్భాగే? మేరు పైన ఏముండదు, అంతేగా? అన్నిటికంటే హయ్యెస్ట్ మేరు. ప్రతీది కూడా మేరు కిందే ఉండాలి కానీ పైన ఉండవుగా, అవునా కాదా? మరి ఎవరు మేరు? ఆయన విభూతి, ఆయనయే. సో ఏది ప్రపంచంలో ఉన్న ఆయన కంటే తక్కువే. అందుకు బంగారు పర్వతం అంటారు, దేవతలందరూ అక్కడ ఉంటారు. అంతేకాదు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అక్కడి నుంచే వస్తుంది, ఎందుకంటే ముఖ్యమైన వాళ్ళందరూ అక్కడే ఉంటారు కాబట్టి. దైవీ శక్తి గాని ఆధ్యాత్మిక శక్తి గాని ఇవి. పురోధసాంచ మా ముఖ్యం బృహస్పతి విధి. పురోధసుడు అంటే ఏంటి? పురోధసుడు అంటే పురోహితుడు అని అర్థం. ఈ పురోహితులలో మరి ముఖ్యమైనటువంటి వాడెవరు? బృహస్పతి. ఎవరు? నేనే అని తెలుసుకో. సో బృహస్పతి ఆయన విభూతి. పురోహితులు అందరూ గొప్పవాళ్లే, వాళ్ళల్లో దేవ పురోహితుడు కాబట్టి, దేవ గురువు కాబట్టి అది నేనే. ఈ పురోధసుడు అనే విషయంలో పురోహితుడు అని మనం తెలుగులో చెప్పుకుంటాం, పౌరోహిత్యం అంటే. ఎవరు పురోధసుడు? ఏమిటి వాళ్ళ గొప్పతనం? ఎందుకు అంటే అందరి యొక్క హితాన్ని కోరేవాడు. ఎవరు? పురంలో జనుల యొక్క హితాన్ని కోరేవాడు పురోహితుడు. అందరి హితాన్ని కోరతారు. ఆ కోరి ఏం చేస్తారు వాళ్ళు? మంచి సంకల్పంతో ఏవో అందరికి చేయిస్తూ ఉంటారు. ఇది అసలు లక్ష్యం. ఈ జీవుడికి తాపాలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఎక్కడికి వెళ్తారు? పూర్వం పురోహితుల దగ్గరికే వెళ్తారు. ఏదొచ్చినా మంచి వాళ్ళైతే, కాస్త సంస్కారం కలిగిన వాళ్ళైతే వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారు? అయ్యా మాకు ఈ కష్టం వచ్చింది, ఇగో ఇదేమిటో గ్రహం అట, ఇదేమిటో ఆ గ్రహం అట, ఏవో రకరకాల బాధలు ఉంటాయి. ఈ ఆరోగ్యం బాగాలేదు, మాకు అన్ని కలిసి రావట్లేదు, ఓ 1,90,000. మా అమ్మాయికి పెళ్లి కుదరట్లేదు, మా అబ్బాయికి ఇది రావట్లేదు, ఏవో రకరకాలు. వాళ్ళు ఏం చెప్ప బాధలో కష్టాల్లో ఉంటారు కదా, వీళ్ళకి ఏదో ఉపాయం కావాలి కదా, తరుణోపాయం. అందుకని ఏదో వాళ్ళకు శాస్త్రంలో ఉన్నది వాళ్ళకి తెలిసింది, ఇదిగో ఇది ఇది అని చెప్తారు. చేసేవాళ్ళైతే చేయలేని వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళకి వీళ్ళే చేయాలి కదా. వాళ్ళు చేసుకోలేరు, కొంతమంది చేసుకునే స్థితిలో ఉండలేరు, అవకాశాలు ఉండవు. కాబట్టి ఏం చేయాలి వాళ్ళు? వీళ్ళ కోసం వాళ్ళు చేయాలి. ఏదో జపాలు గీపాలు ఏదో ఒకటి మంచి కోసం చేస్తూ ఉంటారు. ఇది ఒక్కటే కాదు, ఏదైనా శుభకార్యం జరిగింది అనుకోండి, ఒక ముహూర్తం పెట్టాలి. ఎవరు పెట్టాలి? వీళ్ళే పెట్టాలి. ఏదైనా సరే. సో ఏదైనా ఒక మంచి జరగాలి ఇతరుల కంటే, వీళ్ళు మంచి సంకల్పంతో, సద్భావంతో వీళ్ళు చేస్తారు, చెయ్యాలి కదా. అలా వీళ్ళు చేస్తే వాళ్ళకి మేలు కలుగుతుంది. కాబట్టి పురం యొక్క హితాన్ని కోరేవాళ్ళు అంటే ఏ ఒక్కడో వాడు కాదు, అందరి హితాన్ని కోరి మంచి చెప్పాలి. కేవలం పూజలు పురస్కారాలు చేసి ఏదో చేయటం కాదు అక్కడ. మరేమిటి? మంచి జరగాలి, మంచి మార్గంలో ఉండాలి, మొత్తం సమాజం యొక్క హితాన్ని కోరేవాళ్ళు. పూర్వం అలాగ ఉండేవాళ్ళండి. పురోహితుడు అంటే ఎంత గౌరవం, దారిలో పోతుంటే అంత దూరంగా వెళ్ళేవారు కదా. ఎంతో దూరం చేసా, ఎవడైనా పెద్ద జమీందారుని నమస్కారం చేసి తలకాయ ఉంచాల్సిందే. ఎందుకని? అందరి హితాన్ని, మేలుని కోరి మంచి జరగాలి అని ఒక సద్భావంతో చేసేవాడు, ఆ భావంతో ఉండేవాడు, ఆ జ్ఞానం కలిగిన వాడు. ఎందుకు? సమిష్టి సుఖములో వెష్టి సుఖం ఉంది. అందరి మేలును కోరేవాడి హృదయం ఎట్లా ఉంటుంది చెప్పండి? సర్వభూత హితేరతాహ చెప్పలే. సాత్విక గుణం ఉన్నప్పుడు సర్వభూతముల యొక్క హితాన్ని కోరతాడు. అందుకని ఆ మంచి స్థానం ఇచ్చారు పూర్వం. అది ఇప్పుడు పౌరోహిత్యం అంటే ఏంటి? ఓ ప్రొఫెషన్ అయిపోయింది.
ఓ వృత్తి అయిపోయింది. అదొక బాధ్యత, అదొక పవిత్రమైన బాధ్యత అనేది మరపొచ్చేసింది. అది. సరే. కాబట్టి పురోహితుడంటే అంత గొప్పవాడు. వీళ్ళందరిలోకెల్లా ఇప్పుడు రాజపురోహితులు ఎంతో మందున్నారు ప్రపంచంలో. పూర్వం ఉండేవారు. ఇప్పుడు లేరనుకోండి. బృహస్పతి ఎవరు? దేవతలకి పురోహితుడు. దేవతలకు గురువు. దేవగురువు గూడా అంటారు. ఆ పురోహితుడే గురువక్కడ. కాబట్టి దేవతలకు రాజు దేవేంద్రుడైతే, ఆ దేవేంద్రుడికి గూడా హితాన్ని చెప్పి, మంచి చెప్పి కదా! మార్గాన్ని చూపించేవాడు బృహస్పతి. కాబట్టి అది ఆయన విభూతే. అందుకే మనలో కూడా బుద్ధికి బృహస్పతి అండి అంటలా. బుద్ధిలో బృహస్పతి లాంటి వాడు. అంటే బృహస్పతికి అంత గొప్ప జ్ఞానం గాని, వివేకము గాని ఉంటుంది. ఏ కష్టం వచ్చినా దేవేంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆయన చెప్పినట్టు చేస్తాడు. అవునా? మనలో గూడా అంతే. మన ఇంద్రియాలున్నాయి. మన మనస్సుంది. ఉందా? ఇవన్నీ వాటి వాటి శక్తులు వాటికున్నాయి. కానీ బుద్ధి, బుద్ధి గనక తేజవంతమయ్యి అన్నప్పుడు ఏమవుతుంది? ఈ వీటన్నిటిని నడిపిస్తుంది. అవునా కాదా? అందుకే బుద్ధికి అధిపతి బృహస్పతి. అవునా కాదా? ఇంకా ఎన్నో బృహస్పతి అనేది ఒక గ్రహముగా చెప్తారు. గురు 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 గ్రహమా? బృహస్పతి గ్రహాన్ని ఇది చేసినప్పుడు ఏమవుద్దట వాళ్ళకి? ఆ! మంచి తెలివితేటలు, మంచి ఇదొస్తాయని చెప్తుంటారు. సరే. మొత్తానికి బుద్ధి అధిపతి బృహస్పతి. ఆయన దేవగురువు. కాబట్టి పురోహితులందరిలోకెల్లా గొప్పవాడు. ఆయన విభుడు. సేనానీనాం అహం స్కందః. సేనాపతుల్లో నేను స్కందుడిని. ఓ సేనలు, సేనాపతులు చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఎంత రాజులుంటే అంతమందికి సేనాధ్యక్షుడు ఒకడుంటాడు. మరి ఈయనెవరు? దేవసేనకి అధిపతి. ఎవరు? కుమారస్వామి. కుమారస్వామి. దేవతల సైన్యం ఉంది గదా! ఆ దేవ సైన్యాన్ని నడిపించేవాడు, ఆ! శాసించేవాడు ఎవరు అంటే స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి. అవునా? ఇది కూడా ఓ పెద్ద కథుంది. దేవ దానికి పట్టాభిషేకం చేసినట్టు కథలు పరీక్షలు పెట్టారు. ఎవరికి? ఇద్దరికి. గణపతికి, కుమారస్వామికి ఇవన్నీ ఏవో చాలా చాలా కథలున్నాయి. సరే. మొత్తానికి దేవసేనాధికి అధిపతి. ఆయన తారకాసుర సంహారం చేశాడు. నిజమేగా! ఇప్పుడు చూడండి, మామూలు సైన్యాన్ని నడిపించేవాడే గొప్పవాడు. దేవ సైన్యం నడిపించాలంటే ఆయన శివపుత్రుడే అది చేయగలడు. సామాన్యుడు చేయలేడు. శివపార్వతుల యొక్క అంశతో పుట్టినటువంటి వాడు. అందుకని ఆయన ఎవరు? శక్తిశాలి. శక్తి ఆయనకు ఒక ఆయుధం. ఏమంటారని? తమిళ్‌లో శక్తి వేల్. ఆ! వేల్ వేల్ వేలు మురగ అంటుంటారు. వేలాయుధన్. అంటే వేలంటే అక్కడేంటి? శక్తి. సో, ఆయనకి నిజమేగా శక్తి ఉండాలిగా. లేకపోతే మొత్తం సైన్యాన్ని ఎలా నడిపిస్తాడు? ఆ! అట్లాగే మనలో కూడా సైన్యం ఉంది లోపల. ఎన్నెన్ని సంకల్పాలో. ఓహ్! లే రావట్లే. దీన్ని మొత్తాన్ని నడిపించగలిగిన శక్తి స్కందుడు. స్కందోపాసన కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా సౌత్ ఇండియాలో. దక్షిణ భారతంలో దక్షిణ భారతంలో తమిళనాడులో ఎక్కువ బాగా. ఏది? సుబ్రహ్మణ్య ఉపాసన. ఏమంటారు? షణ్ముఖుడు స్కందోపాసన. ఇప్పుడు షణ్మతములలో శంకరులు ప్రధానంగా చెప్పిన షణ్మతంలో ఒకటేమిటి? స్కాందం. ఇంకా చెప్పాలంటే స్కాంద పురాణం ఒకటుంది. స్కంద పురాణం. చాలా వాల్యూమినస్ అంట అది. మొత్తం పురాణ సాహిత్యంలో ఈ స్కంద పురాణం చాలా పెద్దదంట. దాన్ని ఎవరు వెలికి తీసి దాని గురించి చెప్పట్లేదనుకోండి ప్రస్తుతం. అంత గొప్పదట. కాబట్టి అక్కడ స్కందుడు ఎవరంటే పరబ్రహ్మమే స్కందుడు. పరబ్రహ్మగానే అక్కడ ఉపాసింపబడుతుంటాడు. వాడు సైన్యాన్ని నడిపించేవాడు అని అర్థం. ఏ సైన్యమైనా కావచ్చు. కానీ ఇక్కడ దేవ సైన్యం గదా! ఇప్పుడు మనలో ఇంకా ఏం చెప్తారంటే ఈ స్కందుడి గురించి కొంచెం డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. ఈ సుబ్రహ్మణ్య స్వామి అనేవారు
బాహ్యంగా దేవసేన. మనలో దైవీ శక్తులు ఉన్నాయా లేవా? లేవా? ఉన్నాయి. ఈ దైవీ శక్తులన్నిటికి మూలము ఈయనట. ఎలాగో అంటే ఇప్పుడు దీంట్లో దేవాలయాల్లో ఈయన్ని ప్రతిష్ఠ చేస్తారు. ఎవరిని? సుబ్రహ్మణ్యం. చేస్తారా? విగ్రహాలు పెట్టడం చాలా తక్కువ. ఇలా పెడతారు. ఇది 2 ఆ! పాములు బలికేసిన పాములు మధ్యలో ఒకటుంటుంది. ఆ! ఇడా సుషుమ్న పింగళ. ఇప్పుడు ఈ 2 ఇడా పింగళలో అందరికి ప్రాణశక్తి తిరుగుతుంది. కానీ ఎవరైతే సాధన వల్ల ఇలా సాధన శక్తిని ఏమిటంటాడు? ప్రాణమును ఎక్కడ? పింగ దీంట్లో సుషుమ్నలో ప్రవేశపెడతాడో సాధన ద్వారా, వాళ్ళకి ఈ లోపల ఉన్నటువంటి దాగి ఉన్న శక్తి వ్యక్తమవుతుంది. అంతేగా? దాన్నేమంటారు? కుండలిని శక్తి అంటారు. దానికి సుబ్రహ్మణ్య స్వామి ప్రతీకట. సుబ్రహ్మణ్యం. అందుకే సుబ్రహ్మణ్యం. బ్రహ్మ కాదు. సుబ్రహ్మణ్యం. ఆ బ్రహ్మశక్తి కూడా అక్కడే ఉంది కింద మూలాధారంలో. అవునా కాదా? సుబ్రహ్మణ్యం అంటే ఏంటి? పరబ్రహ్మమే అక్కడ. తాత్వికంగా చూసినప్పుడు అదే. నిర్గుణ నిరాకారమైనటువంటి శక్తియే అక్కడ. ఎవరు? ఈ సుబ్రహ్మణ్యం. అదే కుండలిని, కుండలిని అంటుంటారు. అదే ఏంటో సర్పం, సర్పం కాదు, పాడు కాదు. భుజంగ భుజంగం నిద్రిస్తుంటుంది. ఆ శక్తి పైకి లేస్తుంటది. సరే దానికో విధానం ఉంది. కానీ ప్రతి వ్యక్తిలోనూ ఉంది కదా అది. లేకుండా పోలేదు కదా! సో, ప్రతి వ్యక్తిలోనూ దాగి ఉన్నటువంటి నిర్గుణ నిరాకారమైన శక్తే. ఆ పరబ్రహ్మమే, ఇంకెవరు గాదు. ఇంకా అనేక పేర్లు పెడుతున్నారు. అనేక పేర్లు పెడుతున్నారు కదా! అందుకు మనలోనే 2 ఉన్నాయి. శివ, శక్తి. ఉన్నాయా లేవా? ఈ శివశక్తుల యొక్క కలయికే అది. శివశక్తుల వల్ల పుట్టాడు కదా ఆయన. హ్మ్. ఉన్నాయి. ప్రకాశము, విమర్శ. అవునా? విమర్శనాత్మకం ఈ సృష్టి. దాన్ని ప్రకాశింపజేసేదది. అవునా? ఆ 2 కలిస్తే ఏమైంది? ఈ శక్తిగా వ్యక్తమవుతుంది. సరే. సరసామస్మి సాగరః. ఇది గూడా ఓ విచిత్రమే. భౌతిక ప్రపంచాన్ని గూడా విడిచిపెట్టలే. ఆ! సాగరం అంటే సముద్రం గూడా ఆయన విభూతి. దేంట్లో సముద్రం గొప్పది? సరస్సులన్నిట్లోకెల్లా సముద్రము గొప్పది. నదులు గాదు. నదుల్లో ఇంకోటి చెప్తాడు. సరస్సు అంటే ఏంటి? ఒక్క చోట నీరు నిలవుంటుంది. సరస్సుల్లోకెల్లా తాను. ఇప్పుడు చూడండి, బిందు సరోవరం ఒకటంటారు. అవునా? మనకి హిమాలయాల్లో ఉంది అంటే మానస సరోవరం. సరోవరము, సరస్సు ఒకటే. అలా కొన్ని కొన్ని భారతదేశంలో పవిత్రమైనటువంటి సరోవరములు. హ్మ్. ఇవి సరస్సులు. వీటిల్లో ఆహ్, తాను సాగరం. సరస్సులు చిన్నగా ఉంటాయి. కొద్దిపాటి వ్యాపకత్వం ఉండి, కొంత నీరుంటుంది. దానికో ప్రత్యేకత ఉంటుంది. హ్మ్. కానీ సముద్రం ఎలాంటిది? పెద్ద సరస్సు. ఎంత పెద్దదంటే ఈ గట్టు నిలబడితే ఆ గట్టు కనిపీదు మనకి. సముద్రపు గట్టులు ఎవడైనా చూడగలడా? చూడలేడు. అంత విశాలమైనది. ఏది? సముద్రం అనే సరస్సు. అవునా? ఈ సరస్సుల్లో నీళ్ళు ఎక్కువొచ్చినప్పుడు ఏమవుతుంది? వర్షం వచ్చినప్పుడు పొంగుతుంది. నిండుగా ఉంటుంది. అవునా? సముద్రం అనే సరస్సులో ఎన్ని నీళ్ళన్నా రానివ్వండి. ఎంత వర్షమన్నా రానివ్వండి. సముద్ర మట్టం పెరిగిందా? తగ్గిందా? తగ్గదు, పెరగదు. కదా! నిజమే. నీటి కొలనులతో నీటితో పోల్చుకున్నప్పుడు సముద్రం విభూతియే. సముద్రం గురించి ఎంత ఓషనాలజీ ఓ శాస్త్రం ఉందండి. ఓషనాలజీ. హ్మ్. సముద్రం గురించి ప్రత్యేకమైన ఓ శాస్త్రం ఉంది. అసలు ఈ భూతలము పైన ఎన్ని ప్రాణులున్నాయో సముద్రాంతర్భాగములో అన్ని ప్రాణులున్నాయి. ఆ! ఈ భూతలము ఎంత విశాలమో సముద్ర అంతర్భాగం కూడా
అంత విశాలం. అంత విశాలమైనటువంటి జీవుళ్ళందరూ దాంట్లో ఉన్నారు. అన్ని రకరకాలు. హ్మ్. రత్నాకరుడు పేరెవరికి? సముద్రానికే పేరు. కదా! కాబట్టి సముద్రం కూడా ఆయన విభూతియే. ఆయన శక్తియే. సో, దీనికి ఒక అధిదేవత ఉంటాడు. ప్రతిదానికి ఒక అధిదేవత ఉన్నాడు. మనకి ఈ భౌతికమైన నేత్రంతో చూస్తాడు కాబట్టి మనిషికి ఇవి అర్థం కాదు. మరి రాముడు ఏం చేశాడు రామావతారంలో? సముద్రం పైన ఏం కట్టాడు? వారిధి. అవునా? వారధి. వారధి కట్టినప్పుడు ఏం చేశాడు రాముడు? తన శక్తిని ప్రయోగించలే. ముందు ఏం చేశాడు? సముద్ర తీరమున 3 రాత్రులు శయనించి ఉపాసన చేశాడు. ఎవరిని? సముద్రుణ్ణి. చేయలా? ఎందుకు చేశాడు? ఆయన కావాలంటే బాణాలేసి కట్టొచ్చు. ఎంతసేపు కడతాడు కట్టాలంటే రాముడు? అట్లా. కట్టలేదుగా? ఆ! ఎందుకు? ఇదొక శక్తి కదా! సమస్త ఎంతో మంది జీవుళ్ళకి ఆలవాలమై ఉన్నటువంటి ఆయన విభూతియే అది. ఆయన ఎందుకు అవమానిస్తాడు? అందుకని ఏం చేశాడు? సముద్రుడొచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు, చెప్పాడు కదా! ముందు కన్ను రాలే. బాణం వేసి కొంచెం బెదిరిస్తే మళ్ళొచ్చాడు. అవునా కాదా? కాబట్టి సముద్రం పైన ఆధారపడి ఎన్నో జీవులు బతుకుతున్నారు. ఎంతమందో. అవునా కాదా? మనకి వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి సముద్రంలో. ఏమంటారు? జరుగుతుందిగా. ఓషన్ ఏమంటారు దాన్ని? హ్మ్. ఆ! కాదు. ఈ షిప్స్, ఓడలన్నీ కూడా సముద్రయానం చేస్తాయి కదా! సముద్రం ద్వారా ఎంత జరగట్లేదు వ్యాపారం? జరుగుతుంది. ఎయిర్ ఫోర్స్ మనకుంది. తర్వాత ఏం ఫోర్స్ ఉంది? ఆ! నేవీ ఫోర్స్ లేదా? ఆ! ఉంది కదా! మరి ఇదంతా సముద్రం పైన ఆధారపడి లేదా? ఓహ్! ఎందుకు లేదు. అది ఆయన విభూతి. ఆ! సరసావస్మి సాగర. అందుకే చాలా మంది చూడండి సముద్ర తీరంలోకెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు ఎంజాయ్‌మెంట్. బీచ్‌లో. రాలే? ఇప్పుడు దాన్ని భోగం, విలాసం కింద మార్చేస్తాడు బీచ్‌లన్నీ. ఒకప్పుడు ధ్యానం చేసుకుండేవాడు పోయి. ఇప్పుడు ఎవరు ధ్యానం చేయడానికే వీళ్ళందరూ కూర్చుంటే ఏం ధ్యానం చేస్తాడు? ఇప్పుడు బీచ్‌లన్నీ పాడైపోయాయి. ఏంటంటే ఏవో నానా రకాలు తింటాలు, తాగటాలు, ఎంజాయ్ చేయటాలు అదే. సముద్రం ఆయన విభూతి అని ఎవడికి తెలుసండి? అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవాలి. అవునా కాదా? ఎందుకు? ఇది భగవంతుడి విభూతి కాదు. అందుకని మనకు తెలియకుండా మామూలుగా ఎళ్లి కూర్చోండి. సముద్రం దగ్గర ఊరికే చూడండి. ఓ తెలియరాని ఒక ఆనందం వస్తుంది. సముద్రం దగ్గర కూర్చుంటే. అంత విశాలం, అంత లోతు. ఓహ్! కదా! విశాలత్వానికి. తర్వాత ఇంకేమన్నాడు? ఇంకా కొన్ని విభూతులు. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షీణాం అహం భృగుః. మహర్షులలో నేనెవరిని? భృగువుని. గిరాం ఏక అక్షరం అస్మి. అన్ని మాటలున్న గిరా వాక్కులలో నేను ఏకాక్షరం అంటే ఓంకారం. యజ్ఞానాం జపయజ్ఞః. అన్ని యజ్ఞాల్లో జపయజ్ఞం నేను. స్థావరాణం కదలనటువంటి వాటిల్లో, స్థిరంగా ఉన్న వాటిల్లో నేను హిమాలయం. ఇందాక మేరుకు శిఖరిణాం అన్నాడు. ఇప్పుడు స్థావరాణం హిమాలయ. అంతేగాని హిమాలయాన్ని శిఖరాల్లో పెట్టలా. అవునా? మహర్షీణాం భృగుః. ఓయ్! ఎంతమంది ఋషులున్నారో మనకు చెప్పలేనంతమంది ఋషులు. సప్త ఋషులు ఉన్నారు వాటిలో. ఈ భృగు ఎందుకు అంత గొప్పవాడయ్యాడు? విచిత్రం ఏంటంటే చాలా ఉన్నాయి భృగు గురించి. ఆయన దేవతల్ని
ఋషులందరూ కూడా ఒకసారి ఈ త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవాడో తెలుసుకోవాలనుకున్నారు. ఒక యజ్ఞం చేయాలనుకొని త్రిమూర్తుల్లో గొప్పవాడు ఎవరో తెలుసుకొని ఆయన కోసం యజ్ఞం చేద్దాం అనుకున్నారు. త్రిమూర్తుల్లో గొప్పవాడు తెలుసుకోవడానికి ఎవరికి సాధ్యం? వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాకూడదు. సో వీళ్ళందరూ కలిసి ఈ భృగువుని ఎంపిక చేశారట. మీరు వెళ్లి తెలుసుకురండి ఎవరు గొప్పవాళ్ళు అని. వాళ్ళ గురించి మనం యజ్ఞం చేద్దాం. వాళ్ళు అధిదేవతగా. ఈయన వెళ్ళాడు. ఒక్కొక్క బ్రహ్మలోకం వెళ్ళాడు. వెళ్తే ఏమైంది బ్రహ్మదేవుడు? ఆయన పద్మాసనం కూర్చున్నాడు. సరస్వతి దేవి ఉంది. వీణ వాయిస్తున్నారు అమ్మవారు. ఆ వీణ వాయిస్తూ ఉంటే అయ్యవారు తలలోపుకుంటూ బాగా తాళం వేసుకుంటూ మైమర్చిపోయాడు. వచ్చాడు భృగు. భృగు వచ్చినప్పుడు మరి భృగుని ఆయన మర్యాద చేయలేదు. ఆయన బ్రహ్మదేవుడిగా ఎలా చేస్తుంది? చేయలేదు. చేయకపోతే కోపం వచ్చేసింది. పట్టించుకొని కూడా పట్టించుకోలేదంట. ఈయన సంగీతంలో మునిగిపోయి దాన్ని ఆస్వాదిస్తూ మైమర్చిపోయాడు. కనీసం నా రాకని కూడా గుర్తించలేదు అని చెప్పేసి కోపం వచ్చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది? వైకుంఠం పోలే, కైలాసం పోయాడు. కైలాసం వెళ్తే అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? ఈయన కూర్చొని సంగీతం వింటూ మైమర్చిపోతే ఆయనేమో ఏకంగా నృత్యమే చేస్తున్నాడు. నృత్యం చేస్తాడుగా శివపార్వతులు నృత్యం చేస్తున్నారు. నృత్యం చేసేటప్పుడు ఈయనకి ఇంకా ఈయనేమో ఈ దేవుడు భార్యతో కలిసి ఏకంగా డాన్సే చేస్తున్నాడు అనుకున్నాడు. అనుకొని ఆయన వెనక్కి తిరిగి ఈయన కాదులే, ఈయన గురించి యజ్ఞం చేయకూడదు అని వెళ్ళిపోయాడు. తర్వాత వైకుంఠం పోయాడు. అక్కడ అమ్మవారు ఆ పాన్పు పైన కూర్చొని ఆయన పాదాలు ఉత్తూ ఉందట. ఒకటే కదా పాన్పు పైన. ఈయనేమో అర్ధనిమీలిత నేత్రుడే ఉన్నాడు విష్ణు. అప్పుడేమైంది? పాపం వచ్చేసింది. అసలు ఈయన వైపు చూడట్లేదు, పలకరించట్లేదు. పాపం ఎక్కువ 2 లోకాల్లో అయిపోయింది. విసిగొచ్చాడు, తమాయించుకున్నాడు. ఇక్కడ మాత్రం కంట్రోల్ లేదు. ఒక్క తను తన్నేశాడు. అదే కదా వెంకటేశ్వరుడు వచ్చాడు అందుకే మనకి. అవునా? కాలుతో ఆయన విష్ణు వక్షస్థలం పైన తన్నేశాడు. కాలుతో తన్నేటప్పటికి అమ్మవారి చెవుకు లేచేసి వెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోయి కదా. అది అమ్మవారి స్థానం కదా. అప్పుడు విష్ణు భగవాన్ కళ్ళు తెరిచి, అయ్యో మహర్షి, మీరు ఎప్పుడొచ్చారు? నేను గుర్తించడే లేదే. అయ్యయ్యో, నేను అప్రమత్తున్నై ఉండలేకపోయాను. నన్ను క్షమించండి నా అపచారానికి అని ఆయనకి తెలుసు ఎందుకొచ్చాడు అని చెప్పేసి గబుక్కున ఆయనకు ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి ఆయన కాళ్ళు ఎత్తుతూ అన్ని సేవలు చేశాడు. ఏం చేశాడు? లోపల అదేదో వచ్చేసాట, కాళ్ళు కన్ను ఉంటే వచ్చేసాడు. అయిపోయింది. అప్పుడు ఆయన అబ్బా, నేను కాలితో తన్నితే నా పాదాలని పట్టుకున్నాడు ఈయన. ఈయన కంటే మించిన సాత్వికుడు, క్షమావంతుడు, ఇంకా ఇంకేడో సత్వగుణ శ్రేష్ఠుడు, దేవతా శ్రేష్ఠుడు ఈయన. అంటే ఏంటి? ఎవరిలో క్షమ ఉంటుందో వాడు శ్రేష్ఠుడు. ఇందాక చెప్పలే అది. కాబట్టి తన్నిన వాడు కాలు పట్టుకోగలిగాడంటే ఎంత గొప్పవాడు అయ్యి ఉండాలి. నోరు మూసుకొని పోవడమే కష్టం. అలాంటి కాలు పట్టుకోవాలంటే అవునా కాదా? అది. కాబట్టి ఏం చేశాడు? పరీక్ష అయిపోయింది. విష్ణు భగవానుడికి కోసం యజ్ఞం చేశారు. అది భృగు. అంతేకాదు, విచిత్రం ఏంటంటే లక్ష్మీదేవి ఆనాడు అలిగిపోయింది. కానీ ఆమె ఎవరు? భార్గవి. ఎవరు? లక్ష్మీదేవి. ఎందుకని? భృగు వంశంలో పుట్టింది. భృగు వంశంలో పుట్టింది. అందుకని ఏమైంది ఆవిడ? భార్గవి అయింది. ఇప్పటికి కూడా అమ్మవారి యొక్క సంకల్పంలో ఏం చెప్తారు? భృగు వంశీయురాలుగానే చెప్తారు. ఆయనకి కూతురులాగా. అందుకే భార్గవి అయింది. అందుకని మొదటి పూజలు ఆయనే చేస్తాడట భృగు. సో అలా చేసినప్పుడు దేవతలు ఋషులందరిలోకెల్లా భృగు అంటే భ్రాజమానమైన తేజస్సు అని. అంత తేజవంతుడు భృగు. తర్వాత ఏకాక్షరం. గిరాం అంటే వాక్కులు, పదాలు.
అన్ని వాక్కులలో శ్రేష్టమైనదేమిటి? ఓంకారమే గదా! ఎందుకని? ఇంతకుముందు చెప్పాడు గదా! ఏమని? ఓమితి ఏకాక్షరం బ్రహ్మ. కాబట్టి ఏకమైన అక్షరం ఓంకారంతో పరబ్రహ్మము సూచించబడుతోంది కాబట్టి, పరబ్రహ్మమునకు ప్రతీక గాబట్టి, అన్ని వాక్కుల్లో ఓం గొప్పది. అంతేకాదు, వాక్కులన్నీ కూడా శబ్దమయమే గదా! శబ్దములన్నీ కలిస్తే కొన్ని కొన్ని శబ్దముల కలయిక పదాలయింది. పదాలు కలిస్తే వాక్యమైంది. వాక్కయింది. అవునా కాదా? ఇప్పుడు అన్ని అక్షరములు ఎక్కడున్నాయి? ఓంకారములోనే అన్ని. ఓంకారం అందుకే అన్నిటికి మూలము అని చెప్పారు. దాంట్లో నుంచి అన్నీ వచ్చాయి. అకార, ఉకార, మకార మాత్రలున్నాయి. ఈ 3 మాత్రల మధ్యలోనే అక్షరాలన్నీ ఉన్నాయి. బయట లేదు. ఆ, ఊ అక్షరాలు ఎలా పలుకుతాం? ఈ మధ్యలోనే పలుకుతాం. తర్వాత లేదు. ఆకు ముందేమీ లేదు. లేదుగా. అందుకని సర్వ శబ్దములు అన్నీ కూడా ఓంకారంలో ఇమిడి ఉన్నాయి. ఏకాక్షరం. ఇది ఉపనిషత్తులన్నీ కూడా ఉద్ఘాటించాయి. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. అబ్బో! యజ్ఞములు ఎన్ని రకాలో బ్రాహ్మణ భాగాలు ఎన్ని చెప్పాడో చెప్పలేదు. ఈ ఎన్ని రకాల యజ్ఞాలలో అందులో శ్రౌత కర్మని యజ్ఞం అంటాడు. స్మార్త కర్మని క్రతువు అని చెప్పాడు ఇంతకుముందు. అంటే అక్కడ ఇక్కడ ఇంతకుముందు 9వ అధ్యాయంలో చెప్పాడు. క్రతురహం చెప్పలే? యజ్ఞోహమహమేవాస్మి క్రతురహం అని చెప్పాడు. ఇక్కడ యజ్ఞములు అంటే శ్రౌత కర్మలలో ఏంటి నేను జపయజ్ఞము ఇక్కడ చెప్పాడు భగవంతుడు. సో జపము కూడా యజ్ఞముతో సమానం. అమ్మో! చిన్నదిగా తీసుకోకూడదు. వేద విహితమైన కర్మలు యజ్ఞములైతే వాటిల్లో ఏమిటి? జపయజ్ఞం. జపము యజ్ఞముతో సమానం అన్నాడు. పైగా అన్ని యజ్ఞాల్లోకెల్లా శ్రేష్టమైనటువంటిది జపయజ్ఞము తాను అని చెప్పాడు. తన విభూతి. జపం కూడా ఆయన విభూతి. అంత గొప్పది జపం. ఆయన విభూతి అన్నాడు. అంటే జపం చేసిన వాడు ఏమవుతున్నాడు? ఆయనకి దగ్గర అవుతున్నాడు. అందుకే కాదు జపం జపం అనేది. జపతో నాస్తి పాతకం. ఏమవుతుంది? జపం వల్ల ఏమవుతుంది? మానవుడు తెలిసి తెలియక చేసినవన్నీ ఏమవుతున్నాయి? ఆ పాపము యొక్క ప్రభావము ఆలోచనల మీద ఉంటాయి కదా! అవి పోతాయి. అందుకు జపతో నాస్తి పాతకం. అసలు జపం అంటే ఏంటి? జన్మ విచ్ఛేదకం. జప అంటే పాపమును తొలగించేది, జన్మరాహిత్యాన్ని ప్రసాదించేది. అక్కడ దాకా తీసుకుపోతుంది. ఎందుకని? జపం వల్ల ఏం జరుగుతుంది? ఏకాగ్రత కలుగుతుంది ఫస్ట్. మొట్టమొదటిగా అది. ఈ లోపల ఉన్న అన్య చింతనలన్నీ పోగొట్టాలంటే జపం ఏకైకమైన సాధన. లేకపోతే ఊరికే పోవు కదా! ఒకే దానిపైన నిలిపినప్పుడు అదైనా భగవంతుడి యొక్క దివ్య మంత్రమును గాని, నామము గాని చేయటం వల్ల ఈ మిగతావన్నీ పక్కకు పోతాయి గదా! ఇవన్నీ కూడా పాతకం. పాతకం అంటే ఏంటి? ప్రపంచం వైపు తిప్పేవి. ఈ తాదాత్మ్యాల్ని ఇరికించేది. అందుకు జపం అనే అభ్యాసం ఏదైతే ఉందో, ఈ అభ్యాసము యజ్ఞముతో సమానం. సో, యజ్ఞం వల్ల ఏం జరుగుతుంది? దేవతానుగ్రహం కలుగుతుంది. అంతే కదా! దేవతలకు సమర్పణ చేస్తాడు ఆహుతులు. ఇక్కడేం చేస్తున్నాడు? భగవంతుడికి సంబంధించిన ఒక మంత్రమును కదా! మాటి మాటికి స్మరించడము చేత, ఉచ్చరించడము చేత ఏమవుతుంది? అన్యమైనవన్నీ పక్కకు పోయి, ఈ ఒకే ఒక దానికి ఏకాగ్రము చేయడం వల్ల ఒక శక్తి పెరిగి, ఆ ఉపాస్య దైవానికి ఏమవుతున్నాడు ఇతను? దగ్గరవుతాడు. అవునా? ఇప్పుడు మిగతా యజ్ఞాలన్నీ కూడా పరిమితమైన ఫలితమే ఇస్తాయి. ఏది? శ్రౌత యజ్ఞాలన్నీ గూడా. అక్కడ యజ్ఞం వల్ల ఏమవుతున్నాడు? మామూలు యజ్ఞాల వల్ల పరిమితమైన ఫలితం తీసుకుంటున్నాడు గానీ దగ్గర కావట్లే. ఇక్కడ ఏమవుతున్నాడు? దగ్గరవుతాడు. అందుకే ఉపాస్య దైవము ఎవరైతే ఉన్నారో ఆ దైవానికి ఈ ఈ ఇన్ని లక్షలు జపం చేయండి అంటాడు. అవునా కాదా? అప్పుడు ఏమవుతున్నాడు? ఆ దైవానికి దగ్గరయ్యి, ఆ దైవం యొక్క
తత్వం ఏమిటో తెలుసుకోవడానికి వీలవుతుంది. అందుకే మంత్రము, మంత్రార్థం, మంత్రగుహ్యం అన్నాడు. మంత్రం జపం చేయడం, మంత్రార్థము తెలుసుకోవడం. మంత్రగుహ్యం అంటే ఇంకా లోతైన. మంత్రగుహ్యం అంటే ఏం లేదు, ఉపనిషత్తులు చెప్పినటువంటి తత్వమే. అందుకే ఉపనిషత్తుల్లో గూడా వేదాంతోపనిషత్తులతో పాటు ఇవున్నాయి కదా! హ్మ్. హ్మ్. ఆ! మెయిన్, మెయిన్ ఉపనిషత్తులు, మైనర్ ఉపనిషత్స్. సో, మైనర్ ఉపనిషత్తులన్నిట్లో గూడా తెలుగులో ఏమంటారు? వాటిల్లో భగవంతుడి యొక్క సగుణ సాకారాన్ని బేస్ చేసుకొని, భగవంతుడి యొక్క అసలు నిర్గుణ తత్వాన్ని అందిస్తాడు. అలాంటివే రామోపనిషత్తులు, భావనోపనిషత్తు ఇలాంటివన్నీ. కృష్ణోపనిషత్తు, స్కందోపనిషత్తు ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. వాటిలో గూడా అదే చెప్తాడు. కాబట్టి గుహ్య మంత్రం ద్వారా ఏమవుతున్నాడు? మంత్ర అర్థముతో జపం చేయటం ఒకటి. మంత్ర గుహ్యం అసలెవరు? ఈ అధ్యాత్మ తత్వం. అదే గదా! అది. అందుకని ఇది జపం అనేది గొప్ప, గొప్ప సాధన. అది యజ్ఞముతో సమానం.